హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అయితే పోటీ చేయడం అయితే జరిగింది. అయితే పిఠాపురంలో పోటీ చేస్తానని అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట అనేవారు, పవన్ కళ్యాణ్ లోకల్ కాదు నాన్ లోకల్. ఒకవేళ గెలిచినా మనకి ఏదైనా సమస్య ఉంటే ఎలా తీరుస్తాడు, ఆయన చుట్టూ ఎక్కడో ఉంటాడు, మనం ఎలాంటి సమస్యలకు ఆయన ఎలా స్పందిస్తాడు అనేటట్టు అన్నారు. అయితే అనూహ్యంగా ఆయన చూసుకుంటే పిఠాపురంలో ఆయన 70,359 ఓట్ల మెజారిటీ అయితే ఆధిక్యంతో అయితే గెలవడం అయితే జరిగింది. ఆయన గెలవడంతో పాటు డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకి దక్కడం అయితే జరిగింది. అండ్ రెండోది వచ్చేటప్పటికి 5 శాఖలకు మంత్రిగా, దాదాపు 5 శాఖలకు మంత్రిగా ఆయన ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ గాని, గ్రామీణ నీటిపారుదల శాఖ గాని, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, అటవీ శాఖ గాని, పారిశుద్ధ్య శాఖ గాని, ఇవన్నీ కలుపుకొని ఆయన మంత్రి పదవులు అయితే కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ లోకల్ కాదు అన్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాక మొన్న పిఠాపురం వారాహి సభలో ఓపెన్ గా అయితే చెప్పడం జరిగింది. దాదాపు 3 ఎకరాల భూమి అనేది నేను కొనడం అయితే జరిగింది, ఇప్పుడే కొని రిజిస్ట్రేషన్ చేసి సభకు రావడం అయితే జరిగింది అన్నట్టు ఆయన ఓపెన్ గా చెప్పారు. ఎందుకు అని అంటే ఆయన ఇప్పుడు చూసుకుంటే ఆ 3 ఎకరాల భూమిలో పార్టీ ఆఫీసే గానీ, ఆయన ఉండడానికి ఇల్లు గానీ, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ నిర్మించడం అయితే జరుగుతుంది. అయితే ఇది చూసుకుంటే మనకి పిఠాపురానికి దగ్గరలో ఉన్న గొల్లప్రోలుకి అందుబాటులో ఉన్న హైవేకి అందుబాటులో ఉండేటట్టు 3 ఎకరాలు అయితే కొనడం జరిగింది. అక్కడే ఇల్లు కట్టుకుని ఆయన ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు, రాబోయే రోజుల్లో అక్కడ ఇల్లు కట్టుతారనేటట్టు కూడా సమాచారం అయితే అవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనం చూసుకుంటే ఏ సమస్య, మొన్న రీసెంట్ గా కూడా సమస్య అని అంటే 9 నెలల్లో మిస్సింగ్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో పట్టుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వల్ల. అయితే చూసుకుంటే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యే కింద గెలిచారు. అయితే చేబ్రోల్లో ఆయనకున్న ఒక అద్దెకున్న ఇల్లు దగ్గర ఒక స్టాఫ్ ని అయితే పెట్టడం అయితే జరిగింది. జనవాణి కార్యక్రమం, ఎవరైనా సమస్య ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వస్తే ఆ సమస్య ఏంటనేది, ఆ సమస్య ఏంటి, ఎంతవరకు, వాటికి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ప్రతి ఒక్కటి కూడా పైకి పంపించడానికి అయితే ఒక ఇద్దరు మనుషులు అయితే అక్కడ కేటాయించడం అయితే జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురంలో అందుబాటులో ఉంటారు. రాష్ట్ర రాజకీయాలు అనేవి కూడా పిఠాపురం నుంచి జరుగుతాయి అనేటట్టు మనకు తెలుస్తుంది. అయితే చూసుకుంటే ఇప్పుడు కొన్న 3 ఎకరాలతో పాటు పవన్ కళ్యాణ్ గారికి మీకు తెలిసే ఉంటది, ప్రతి విషయంలో కూడా ఆయన బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనిషి. పైగా ఆయన ఎక్కువగా ప్రకృతిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మన గతంలో కూడా చూసుకుంటే ఆయనకి హైదరాబాద్ లో కూడా 10-15 ఎకరాలు సుమారుగా హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఒక తోట అనేది ఉండేది. ఇప్పుడైతే 3 ఎకరాలు భూమి అనేది ఇంటికి, క్యాంపు కార్యాలయంకి అయితే కొనడం అయితే జరిగింది. ఇంకొక 10 ఎకరాలు కూడా కొనడానికి వెతుకుతున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఆవులే గాని, లేకపోతే మేకలే గాని, గొర్రెలు గాని, లేకపోతే గేదెలు గాని, ఇలాంటి కొన్ని పశువుల్ని అక్కడ పెంచడానికి, దాంతో పాటు ఏదో ఒక తోట లాంటి తీసుకొని ఆయన అక్కడ ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన అక్కడ ఉండేటట్టు చిన్న ఫామ్ హౌస్ లాంటిది కూడా పెట్టుకునేటట్టు ఆయన కొనేటట్టు మనకి సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఏంటంటే ఆయనకి ఏంటంటే ఎక్కడున్నా కూడా ప్రకృతిలో ఉండాలి, పచ్చదనంలో ఉండాలి అనేటట్టు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇంకొక 10 ఎకరాల తోట కూడా కొనే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే ఉంటుంది. ఆ 3 ఎకరాల్లో అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కొన్న 3 ఎకరాల చుట్టూ ఇప్పుడు ఏంటంటే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ 3 ఎకరాలు కొన్నారు అనేటప్పటికి చుట్టుపక్కల ఉండే భూముల రేట్లన్నీ పెరుగుతాయి అనేటట్లు, పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇంకా మంచి బిజినెస్ అవుద్ది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి రేపటి రోజుల్లో ఎలా ఉంటది ఏంటనేది. కాకపోతే ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి అక్కడే ఉంటాను, అక్కడే పోటీ చేస్తాను, నా స్వస్థలం ఇదే అనేటట్టు ఆయన చెప్పడం అయితే జరిగింది. చూద్దాం రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలు అనేవి మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి కాకుండా పిఠాపురం నుంచి కూడా చేసే అవకాశం ఉందనేటట్టు మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా పిఠాపురం శాశ్వతంగా అక్కడే ఉండేటట్టు అయితే చర్యలే గాని, అన్ని కూడా ఆయన డాక్యుమెంటేషన్ గాని ప్రతి ఒక్కటి అయితే పూర్తి చేయడం జరుగుతుంది.